గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇన్ యాదాద్రి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మనం సిరీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అన్ని కాలేజెస్ కవర్ చేసాం కదా. సో ఇదే లాస్ట్ వీడియో అండి. మీరు చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా ఫలానా కాలేజ్ అని. అన్ని కాలేజెస్ కూడా చేయడం జరిగింది. సో మీరు సెర్చ్ బార్లో కాలేజ్ పేరు టైప్ చేసి ఎడ్యునియన్ కెరీర్ గైడెన్స్ అని టైప్ చేస్తే మీకు కాలేజ్ కూడా డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇంకా ఇతర వివరాలు ఏం కావాలన్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. ఈ వీడియోలో మనం యాదాద్రిలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు నీట్ ఎగ్జామ్లో ఎలాంటి ర్యాంక్స్ రావాలి, కాలేజ్ హిస్టరీ ఏంటి, ఇంటేక్ ఎంత, ఫీజులు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఓకే, మనకి ఈ కాలేజ్ వచ్చేసి 2024-25 అకాడమిక్ ఇయర్తో అయితే స్టార్ట్ అయిందండి. తెలంగాణ గవర్నమెంటే దీన్ని స్థాపించింది. ఇక ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది అంటే పగిడిపల్లి విలేజ్, భువనగిరి మండల్, యాదాద్రి భువనగిరి జిల్లా, అలాగే తెలంగాణ రాష్ట్రం. ఓకేనా, వెల్ కనెక్టెడ్ వయా హైదరాబాద్ హన్మకొండ హైవే. సో మనకి చాలామందికి యాదాద్రి తెలుసు కదా. హైదరాబాద్ నుంచి హన్మకొండ, వరంగల్, జనగాం ఈ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళకైతే చాలా ఫెమిలియర్. ఎందుకంటే కొండపై నుంచి కింద నుంచే మీరు కొండపైన ఉన్న దేవుడికి చాలాసార్లు దండం పెట్టుకుని ఉంటారు. సో చాలా మందికి తెలుసు కాబట్టి ఇంక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 50 కిలోమీటర్లు ఉంటుందండి హైదరాబాద్ సిటీ నుంచి. ఓకేనా, రైట్. ఇక మనకి అఫిలియేషన్ అండ్ ఇంటేక్ గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కాలేజీ కూడా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లోనే ఉంటుంది. ఇక యాన్యువల్ గతంలో అయితే ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండర్లో ఉంటుందండి. అంటే 2014 బైఫర్కేషన్ జరక్క ముందు వరకు కూడా అన్నీ కూడా అంటే ఒకటే రాష్ట్రం కాబట్టి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు టేక్ కేర్ చేసేవాళ్ళు. సో బైఫర్కేషన్ జరిగిన తర్వాత మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే చూస్తున్నారు. కాలేజ్ ఇంటేక్ ఎంత? 50 సీట్లు. ఓకే, ప్రతి అకాడమిక్ ఇయర్ కొత్తగా 50 మంది విద్యార్థులు అయితే జాయిన్ అవుతుంటారు మొదటి సంవత్సరంలో. ఓకేనా, రైట్. ఇక టీచింగ్ హాస్పిటల్ గురించి మాట్లాడుకుంటే 220 బెడ్ కెపాసిటీతో అయితే మనకి టీచింగ్ హాస్పిటల్ ఉంది. ఓకే, భువనగిరిలో. రైట్. ఇక ఫ్యాకల్టీ అండ్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. మనకి డిపార్ట్మెంట్స్ ఏముంటాయండి ఎంబీబీఎస్లో, అలాగే పీజీలో ప్రీ క్లినికల్ ఉంటాయి, పారా క్లినికల్ ఉంటాయి, క్లినికల్ ఉంటాయి. మనం మొదటి సంవత్సరం ప్రీ క్లినికల్ అని, తర్వాత పారా అని, తర్వాత క్లినికల్ అని అలా పిలుస్తూ ఉంటారు. సో ఎంబీబీఎస్ విద్యార్థులు ఆల్రెడీ సిలబస్ చూసిన వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది. మొత్తం 19 సబ్జెక్టులతో మనకి మొత్తం ఎంబీబీఎస్ సిలబస్ అయితే ఉంటుంది. ఒకసారి ఎవరైనా చూడకుండా ఉంటే కూడా మామూలుగా చూడండి. ఓకేనా, రైట్. ఇక మనకి చెప్పాను కదా ఆల్రెడీ ప్రీ క్లినికల్, పారా క్లినికల్ అండ్ క్లినికల్ డిసిప్లిన్స్ అయితే మనకు ఉంటాయి. పీజీలో కూడా ఇవే ఉంటాయండి. రైట్. ఇక స్ట్రాటజిక్ రోల్ ఏంటి, అసలు ఏమేంటి కాలేజ్ది అంటే స్ట్రెంగ్తన్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ యాక్సెస్ ఇన్ న్యూలీ ఫార్మ్డ్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. మనకి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లాలు ఏంటంటే 31 జిల్లాలుగా డివైడ్ చేశారు కదా. సో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి అన్న ఉద్దేశంతో అయితే మనం కాలేజెస్ అనేవి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాం కదా. సో అందులో భాగంగానే ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కాలేజ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది కొత్తగా ఏర్పడిన జిల్లా కదా, ఈ జిల్లాలో కూడా హెల్త్ కేర్ని, మెడికల్ ఎడ్యుకేషన్ని స్ట్రెంగ్తన్ చేయడమే కాలేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా, రైట్. ఇక వేరే డీటెయిల్స్ చూద్దాం. అకాడమిక్ అడ్మిషన్ ఎలిజిబిలిటీ కూడా మాట్లాడుకుందాం. మీరు ఎవరైనా యాదాద్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో అడ్మిషన్ పొందాలి అంటే ఫస్ట్ మనం నీట్ యూజీ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్గా క్వాలిఫై అవ్వాలి. అండ్ దానికంటే ముందు ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేయాలి. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయాలి. లేదు అంటే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ రాసేవాళ్ళు, సో వాళ్ళు కూడా ఎలిజిబులేనండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే వాళ్ళు ఎగ్జామ్స్ రాసి పాస్ అవ్వాలి. ఓసీ విద్యార్థులందరికీ కూడా 50% మార్క్స్ కంటే తక్కువ రాకుండా, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకి 40% మార్క్స్ కంటే తక్కువ రాకుండా వాళ్ళు సెక్యూర్ చేయాలి. ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కనుక ఉంటే, అలాంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి 45% మార్క్స్ కంటే తక్కువ రాకూడదు. విద్యార్థులందరూ కూడా 17 సంవత్సరాలు నిండి ఉండాలి. డిసెంబర్ 31, 2025 నాటికి మీకు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఓకేనా, అప్పర్ ఏజ్ లిమిట్ ఉందా అంటే అప్పర్ ఏజ్ లిమిట్ అయితే లేదు. మనకి క్యాస్ట్ వైజ్ మినహాయింపులు కూడా ఉంటాయి. ఇక ఎంబీబీఎస్ గురించి మాట్లాడుకుందాం. ఈ కోర్స్ ఎన్ని సంవత్సరాల ప్రోగ్రామ్ అండి? 5.5 సంవత్సరాలు చదవాలి. ఇందులో 4.5 సంవత్సరాల కోర్స్ చదువుతాం, 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేస్తాం. మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సిన ఇంటర్న్షిప్. మనం మాట్లాడుకుంటున్న యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇంటేక్ ఎంత? 50 సీట్లు. ఈ 50 సీట్లలో 85% సీట్లు అంటే 43 సీట్లు అనేవి స్టేట్ కోటాకి ఇస్తారు. 15% సీట్లు అనేవి ఆల్ ఇండియా కోటాకి కేటాయించారు కదా. ఆ సీట్లన్నీ 7. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అంతా ఎవరు చూసుకుంటారు? ఎంసీసీ వాళ్ళు చూసుకుంటారు. కరీంనగర్ కోటా సీట్లు స్టేట్ కోటా అంటే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు చూస్తారు. ఓకేనా, రైట్. ఇక ఫీజుల గురించి మాట్లాడుకుందామండి. ట్యూషన్ ఫీజు వచ్చేసి 10,000, సిడిఎస్ ఫీజు 5,000, ఈ లైబ్రరీ ఫీజు 2,000, సెంట్రల్ స్టోర్ 2,000, ఈ లైబ్రరీ ఫీజు 2,000, కాషన్ డిపాజిట్ 3,000,
అకాడమిక్ డెవలప్మెంట్ ఫండ్ 3000, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అయితే 1000 రూపాయలు, నాన్ గవర్నమెంట్ ఫండ్ వచ్చేసి 2000. మనకి టోటల్ ఒక సంవత్సరం ఓసీ కానీ బీసీ కానీ విద్యార్థి యాదాద్రిలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చదవాలి అంటే ఎంత ఫీజు అవుతుంది? 29,000. అదే ఎస్సీ ఎస్టీ విద్యార్థి అయితే 27,000 రూపాయల వరకు ఖర్చు అవుతాయి. ఇవి కాకుండా మనకి హాస్టల్ ఫీజులు కూడా ఉంటాయి కదా, అవి కూడా మాట్లాడుకుందాం. మనకి బాయ్స్కి గర్ల్స్కి విత్ ఇన్ ది క్యాంపస్సే హాస్టల్ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి క్లీన్ రెస్ట్ రూమ్స్, హైజీన్ మెస్, ఇంకా 24/7 సెక్యూరిటీ, సీసీటీవీ సర్వేలెన్స్, వైఫై కూడా ఉంది. అలాగే రీక్రియేషన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. వాటర్ సప్లై అలాగే ఎలక్ట్రిసిటీ సప్లై అనేది నిరంతరం వస్తూనే ఉంటుందని చెప్తున్నారు. ఇక ఇప్పుడైతే టెంపరీ క్యాంపస్లో అయితే ఉంటున్నారండి. పర్మనెంట్ హాస్టల్ బిల్డింగ్స్ అనేవి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఓకేనా? ఫీజుల గురించి మాట్లాడుకుందాం. మనకి టోటల్ ఎంత అవుతుంది ఫీజు? 23,000 రూపాయల వరకు అవుతుంది ఒక సంవత్సరం. ఇందులో 5,000 రూపాయలు అనేవి కాషన్ డిపాజిట్ చేస్తాం కదా, ఇవన్నీ కూడా రిఫండ్ ఇస్తారు. ఇక నాన్ రిఫండబుల్ ఫండ్ వచ్చేసి 5,000, రెంట్ వచ్చేసి 12,000 రూపాయల వరకు అవుతుంది. ప్రతి నెల 1,000 రూపాయలు పే చేయాలి. హాస్టల్ అడ్మిషన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1,000 రూపాయలు. సో మీరు యాదాద్రిలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చదవాలంటే ఒక సంవత్సరానికి హాస్టల్కి ఎంత ఫీజు అవుతుందంటే 23,000 రూపాయలు ఖర్చు అవుతాయి. ఓకేనా? రైట్. ఇక నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ రావాలి ఇప్పుడు చూద్దాం. మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టోటల్ కాలేజెస్ ఏంటండి? గవర్నమెంట్ కాలేజెస్ 35 కాలేజెస్. సో మన ఛానల్లో ప్రతి కాలేజ్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే అన్ని ప్రైవేట్ కాలేజెస్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. టోటల్ అసలు ఎంబీబీఎస్ సీట్ల ఇంటేక్ ఎంత? 2024 డేటా ఇది. 4,200 టోటల్ ఇంటేక్తో అయితే కాలేజెస్ ఉన్నాయి. ఇందులో ఆల్ ఇండియా కోటా ఎంత? 2,045 ఆల్ ఇండియా కోటా. కొన్ని కాలేజెస్ అంటే నోవా లాంటి కాలేజెస్కి మనకి 2024 సంవత్సరంలో అయితే అడ్మిషన్స్ అనేవి జరగలేదు. సో అందుకే నేను ఆ వీడియోలో క్లోజింగ్ ర్యాంక్స్ అయితే చెప్పలేకపోయాను. సో ఈ సంవత్సరం అయితే ఉన్నాయండి. ఈ సంవత్సరం తెలంగాణలో ఒక కాలేజ్కి, ఆంధ్రాలో ఒక కాలేజ్కి అయితే అడ్మిషన్స్ అనేవి రద్దు చేయబడ్డాయి టెంపరీగా. మళ్ళీ అవి వాళ్ళు అంటే కోర్టుకు వెళ్ళడమో లేదంటే నామ్స్ని మళ్ళీ ఫిల్ చేయడమో ఇవన్నీ చేసుకుని మళ్ళీ పర్మిషన్స్ అయితే తెచ్చుకుంటారు. సో ఈ అకాడమిక్ ఇయర్ మాత్రమే అడ్మిషన్స్ అనేవి రద్దయినాయి. సో యాదాద్రిలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మనం చదవాలి అంటే మనకి ఎంత ర్యాంక్ రావాలి ఇప్పుడు చూద్దాం. మీరు కనుక ఓసీ విద్యార్థులు అయితే అబ్బాయిలకు వచ్చేసి 1,52,612 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 1,46,354 లోపు ర్యాంక్ రావాలి. ఇక బీసీ ఏ కేటగిరీ మేల్ డేటా అయితే అవైలబుల్గా లేదు. అమ్మాయిలకు వచ్చేసి 2,28,147 లోపు. ఇక బీసీ బి వాళ్ళకైతే 1,96,127 లోపు అబ్బాయిలకి, 1,94,415 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. బీసీసీ అమ్మాయిల డేటా అవైలబుల్గా ఉంది. 2,34,581 లోపు రావాలి. ఇక బీసీ డి కేటగిరీ వాళ్ళకైతే అమ్మాయిలకు వచ్చేసి 1,92,459 లోపు, అబ్బాయిలకు వచ్చేసి 1,90,492 లోపు ర్యాంక్ రావాలి. ఇక బీసీఈ కేటగిరీ వాళ్ళకైతే 1,90,118 లోపు అబ్బాయిలకి, 1,87,825 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్సీ కేటగిరీ వాళ్ళకైతే 1,46,286 లోపు అబ్బాయిలకి, 2,69,467 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలండి. ఇక ఎస్టీ విద్యార్థులకైతే 2,61,515 లోపు అబ్బాయిలకి, అమ్మాయిలకి వచ్చేసి 2,61,421 లోపు ర్యాంక్ రావాలి. ఓకేనా? దీంతో అంటే ఈ కాలేజ్తో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ అయిపోయి ఇంతకు ముందే మనం ప్రైవేట్ కాలేజెస్ అన్నీ కూడా కవర్ చేసాం. అటు ఏపీలో కూడా గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ కాలేజెస్ అన్నీ కూడా కవర్ చేసాం. నెక్స్ట్ సిరీస్ ఏం చేయమంటారో కామెంట్ చేయండి. నేనైతే డెంటల్ కాలేజెస్ గురించి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీ రిక్వైర్మెంట్ ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ వీడియోస్ చాలామంది షేర్ చేయట్లేదు. ఎందుకంటే మీ సర్కిల్లో ఎంబీబీఎస్ కోర్స్ చేద్దాం అనుకున్న వ్యక్తులు చాలామంది ఉంటారు. కాలేజ్ గురించి వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడే కంటే, అంటే హాస్టల్స్ ఉన్నాయా, ఫీజెస్ ఎలా అవుతాయి, ఇవన్నీ తెలుసుకోకుండా వెళ్ళడం కంటే తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు ట్యూషన్ ఫీజు అనేది కౌన్సిలింగ్ టైంలోనే పే చేస్తారు. కానీ హాస్టల్స్ గురించి అవైలబిలిటీ బట్టి హాస్టల్స్ అని ఇస్తామంటూ మనకి నోటిఫికేషన్స్లో పెడుతూ ఉంటారు. సో అందుకే హాస్టల్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాం. మీకు తెలియాలి కాబట్టి హాస్టల్ ఫీజులు కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో వీడియోస్ని కూడా షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.